కలిసి వెళ్తాం కుంభస్థలాన్ని కొడతామంటున్న టీడీపీ జనసేన అధినేతలు మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో సుమారు 72 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య చర్చలు నడిచాయి. ఇందుకే అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో ప్రచారంపై క్లారిటీ వచ్చిందా? అసంతృప్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లబోతున్నారు? ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవడంతో కూటమి నేతలు స్పీడ్ పెంచారు. ఓవైపు అభ్యర్థుల ఎంపిక, మరోవైపు ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తును కొలికి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు టీడీపీ జనసేన అధినేతలు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేతతో పవన్ భేటీ అయ్యారు. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ మరో 16 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సింది. వీటితో పాటు 17 ఎంపీ సీట్లపైన క్లారిటీ రావాల్సింది. మరోవైపు జనసేనకు కేటాయించిన సీట్లలోనూ చాలా చోట్ల అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ప్రధానితో సభ నిర్వహించిన తర్వాత తొలిసారి కలవడంతో వీళ్ళిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 72 నిమిషాల పాటు చంద్రబాబు పవన్ల భేటీ జరిగింది. ముఖ్యంగా పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తీసుకొచ్చి 1-2 రోజుల్లో అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేలా కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో అసంతృప్తుల్ని బుజ్జగించి 3 పార్టీల క్యాడర్ని ఒక దారికి తెచ్చుకునే అంశంపైన చర్చించారు. బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఇద్దరు నేతలు సమాలోచనలు చేశారు. ప్రచారానికి గట్టిగా 50 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ కొద్దిపాటి సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. సభలు, సమావేశాల నిర్వహణపై కీలక చర్చ జరిగింది. ఈ నెల 26 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 27 నుంచి పవన్ సైతం ప్రచార రథం ఎక్కబోతున్నారు. ఈ ప్రచారాల షెడ్యూల్ పై కీలక చర్చ జరిగింది. సభలు, సమావేశాలు ఎక్కడెక్కడ నిర్వహించాలనే అంశంపై చర్చించారు. అంతేకాకుండా చిలకలూరిపేట సభ తరహాలో మరిన్ని ప్రజాగళం సభల్ని నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపైన చర్చించినట్టు తెలుస్తోంది.